కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నందకు రాము, నేడే యేసు నందకు రాము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఓకే ఓకే సంగమా, 2000 సంవత్సరానికి ముందు మన ప్రభు అయిన యేసు ఈ భూమిలో ఉన్నప్పుడు తనను వెంబడిస్తున్న అపోస్తులను చూసి ఒక మాట చెప్పాడు, ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి శిష్యులుగా చేయుడి, వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములో పరిశుద్ధాత్మ నామములో బాప్టిసము ఇయ్యుడి. ఇదే మాటను లూకా, మార్కు వీళ్ళిలా రాశారు. వారికి బాప్టిసం ఇచ్చిన తర్వాత ప్రభు ఏమన్నాడు తెలిసిన, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో బోధించానో వాటిని వారు గైకొనున్నట్లు వారికి బోధించుడి. ఎవరు గైకొనున్నట్లు, ఎవరు బాప్టిసము తీసుకున్నారో లేక తీసుకుంటున్నారో వారందరూ కూడా యేసు ప్రభు మాటలను బోధలను ఆజ్ఞలను పాటించాలి. బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు బోధనలు వీటిని పాటించాల. చాలామంది తెలియకంటారు, అన్ని మానుకున్న తర్వాత, అలవాట్లన్నీ మానుకున్న తర్వాత, బాగుపడిన తర్వాత బాప్టిజం తీసుకో. అలా కాదు. బాప్టిజం ఎందుకు తీసుకుంటున్నాము అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఒక కాలేజీలో నేను చదవాలి అంటే అడ్మిషన్ తీసుకోవాలి. అడ్మిషన్ లేకుండా ఎవ్వరు కూడా నన్ను కాలేజీలోనికి రానియరు. సో ఈ అడ్మిషన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే కాలేజీలో చేరటానికి, ప్రవేశించటానికి, కాలేజీలో ఒక స్టూడెంట్గా గుర్తింపు పొందుతాను. గుర్తింపు పొందితే సరిపోతుందా? సరిపోదు. నేను ఎందుకు ఆ కాలేజీలో చేరాను? చదువుకోవటానికి, నేర్చుకోవటానికి, నా చదువును కంప్లీట్ చేసి గ్రాడ్యుయేట్ అవ్వటానికి, సర్టిఫికేట్ తీసుకోవటానికి. అదేవిధంగా బాప్టిజం అనేది అడ్మిషన్ లాంటిది. కాలేజీలో చేరటానికి అడ్మిషన్ ఎలాంటిదో, సంఘములో చేరటానికి బాప్టిజం అనేది ఒక అడ్మిషన్ లాంటిది. ఎవరెవరు బాప్టిజం తీసుకుంటారో వారందరూ కూడా సంఘములో సభ్యులుగా, క్రీస్తు శరీరములో అవయవాలుగా చేరుతున్నారు. చేరితే సరిపోతుందా? చేరిన తర్వాత, కాలేజీలో చేరిన తర్వాత స్టూడెంట్ అంటే క్రమము తప్పకుండా కాలేజీకి వెళ్ళాలి. ఒక్కసారి మానేసినా అక్కడ చెప్పే పాఠాలు పోగొట్టుకుంటారు. నేను ఒకసారి చెప్పాను కదా, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు క్రమము తప్పకుండా వెళ్ళేవాడిని. ఒకరోజు జ్వరం వలన ఒకరోజు వెళ్ళలేదు. ఆ ఒకరోజు వెళ్ళకపోవడం వలన నాకు వచ్చిన నష్టం ఏంటో చెప్తున్నాను చూడు. నేను ఏ రోజు వెళ్ళలేదో ఆ రోజు ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించిన ఒక ప్రాక్టికల్ జరిగింది. ఆ ప్రాక్టికల్ ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే వెళ్ళలేదు కాబట్టి. మాకు తమిళనాడులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది పబ్లిక్ ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్. మాకు ఈ ఫిజిక్స్ కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఫిజిక్స్లో మొత్తం ప్రాక్టికల్ వచ్చి ఒక 10 ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఈ 10లో 9 కన్నులు మూసుకొని చేయగలను, ఒక్కటి మాత్రం చేయలేను. ఎందుకంటే అది నేర్పేటప్పుడు, బోధించేటప్పుడు, చెప్పేటప్పుడు నేను రాలేదు, కాలేజీకి వెళ్ళలేదు. కారణం జ్వరం. నేను వెళ్ళకపోవటం వలన ఆ రోజు ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో, అది ఎలా చేయాలనో నేర్చుకోవటం నేను తప్పిపోయాను. తర్వాత ఆ ఎగ్జామ్ రోజు ఎవరికి వాళ్ళకి సీటు వేస్తారనమాట. ఆ సీట్ని బట్టి ఈ ప్రాక్టికల్ నుంచి చేయాలి. నేను భయపడుతున్నాను. టీచర్ నన్ను అడిగారు, స్టూడెంట్ ఎందుకు అంత భయపడుతున్నావు అంటే, సార్ నాకు 9 బాగా వచ్చు, 1 మాత్రం రాదు. మరి ఎందుకు రాలేదని అడిగారు.
ఆ రోజు నేను జ్వరం వలన ఆగిపోయినాను సార్, అందువలన ఆ ప్రాక్టికల్ ఎలా ఏంటో నాకు తెలియదు, మీరు చెప్పారు నేర్పారు కానీ ఆ రోజు నేను హాజరు అవ్వలేదు, అందువలన నేను పోగొట్టుకున్నాను. అందుకు పక్కన వాళ్ళు అన్నారు, సో 10లో 9 తెలుసు కదా, ఖచ్చితంగా 10లో నీకు తెలియందే వస్తుందని నువ్వు ఎలా అనుకుంటావు అన్నారు. ఏమో సార్ నాకు భయంగా ఉంది. నేను చూడండి, నాకు వచ్చిన ఆ యొక్క ప్రాక్టికల్ ఏంటిదంటే, నేను ఏ రోజు వెళ్ళలేదో, ఏ ప్రాక్టికల్ నేను నేర్చుకోలేదో అదే వచ్చింది. ఇక నా పరిస్థితి ఎట్లా ఉందంటే, తెలియక కూర్చొని ఏడుస్తున్నాను నా పరిస్థితిని చూసి. అక్కడికి వచ్చిన స్కాడ్ కానీ టీచర్ కానీ, వీడు ఫెయిల్ అయితే మరలా ఈ సంవత్సరం అంతా కూర్చోవాలా, ప్రాక్టికలే కదా. మా సార్ ఏం చేశాడంటే, నేను రాయాల్సిన పేపర్ని ఆయన రాసి నన్ను పాస్ చేశాడు. దీని కృప అంటారు. నేను అందుకే చెప్తున్నా, ఒక ఆదివారం పోకపోతే ఏమైంది లేదు, ఒక్క ఆదివారం రోజు చెప్పే పాఠం నువ్వు వినకపోవటం వలన నీ లైఫ్లో చాలా లాస్ అవుతుందని చెప్తున్నా. 10 ఎక్స్పెరిమెంట్ క్లాసులు జరిగితే నేను 9 క్లాసులకు వెళ్ళిన ఒక్క క్లాసు ఎగగొట్టడం వలన నేను ఎంత బాధపడ్డానో, అలాగనే ఒక్క ఆదివారం చర్చికి దూరం అవటం వలన మీరు చాలా నష్టపోతారు. సో నేనేం చెప్తున్నానంటే, మిమ్మల్ని భయపెట్టట్లేదు, కానీ మీరు బాప్టిజం తీసుకున్న తర్వాత చర్చికి దూరం కాకూడదు, చర్చికి దగ్గర అవ్వాలి, చర్చికి పాస్టర్ గారికి దగ్గర అవ్వాలి, చర్చిలో ఏ పాఠాలు చెప్తున్నారో జాగ్రత్తగా వినాలి. ఒక స్కూల్ లాగా, ఒక బడిలాగా ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత చర్చికి రానివారు, ప్రభునందు విశ్వాసం లేనివారు, వారితో మాట్లాడవచ్చు, కానీ వారితో ఎక్కువగా మనం సమయం గడపకూడదు. ఎందుకంటే వారితో గడపడం వలన తిరిగి మనలను, చర్చిలో ఉన్న మనలను ఎక్కడికి లాగే ప్రమాదం ఉంది, బయటికి లాగే. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, బాప్టిజం తీసుకున్న వారు, తీసుకోకుండా ఎవరెవరు ఉన్నారో మీ అందరికీ చెప్తున్నాను, నమ్మి బాప్టిజము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధి. చూడు, యేసు ప్రభు మీ పాపముల కొరకు చనిపోయాడు, మీ పాపములను మోసాడు, ఆయన మీ కొరకు రక్తము కార్చాడు, ఆయన రక్తములో ప్రాణం ఉంది. ఆయన రక్తం అంట మీ పాపములన్నిటినీ తొలగిస్తుందంట, తీసివేస్తుందంట, క్షమిస్తుందంట. మీకు తెలుసా, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేసి ఉంటాం. నా తలలో ఉన్న ఎంటుకల కంటే నేను ఎక్కువ పాపము తెలిసి తెలియక చేసి ఉండవచ్చు. కానీ ఈ పాపాలన్నీ కూడా యేసు రక్తము ద్వారా తీసివేయబడుతుంది. యేసు రక్తం అంట మనకు క్షమాపణ ఇస్తుందంట, రక్షణ ఇస్తుందంట. మీరు ఎప్పుడు యేసునందు విశ్వాసం ఉంచి, ప్రభువా నీ రక్షణను నేను నమ్మకముతో స్వీకరిస్తున్నాను, నువ్వు నా రక్షకుడవు, నా పాపముల కొరకు చనిపోయావు, నా శాపముల కొరకు చనిపోయావు, నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా కొరకు శ్రమపరచబడ్డావు, నువ్వు గాయపరచబడ్డావు, నువ్వు చనిపోయావు, సమాధి చేయబడ్డావు, 3వ రోజు తిరిగి లేచావు, నువ్వు తిరిగి ఈ లోకానికి రానై ఉన్నావు, నేను నమ్ముతున్నానని మీరు నమ్మకముతో ఒక మాట పలికి, నన్ను క్షమించు ప్రభు అని ఒక మాటతో ప్రార్థన చేసి నీళ్ళల్లో బాప్టిజం తీసుకున్నప్పుడంట మీరు నూతనముగా జన్మించిన బిడ్డలుగా మారుతున్నారంట. స్తోత్రం చెప్దామా? నూతన సృష్టి, నూతన జన్మం మీకు కలుగుతుంది. ఆ రోజు నుండి చూడండి, నీ చుట్టూ దేవుని ఆత్మ పనిచేస్తాడు, నీలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు, నీ మనోనేత్రాలు తెరుస్తాడు, నీ లోపలలోనే ఉంటాడు. కానీ నీ లోపల దేవుడు వచ్చినా మీ పాత అలవాట్లు పోతుందా? పోదు. అది నీ శరీరంలోనే ఉంది. అది ఎలా పోతుంది తెలిసినా, నువ్వు చర్చికి, దైవజనులకు, సంఘ బిడ్డలతో కలిసి ఉన్నప్పుడు, సహవాసములో ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు చూడు, నీ చెడు అలవాట్లు ఒక్కొక్కటి క్రమముగా పోతుంది, ఒకేసారి పోదు. బిడ్డ పుట్టిన వెంటనే నడవదు, బిడ్డ పుట్టిన వెంటనే పరిగెత్తదు, బిడ్డ పుట్టిన వెంటనే ఎదగడు. ప్రాసెస్ అన్నమాట. స్లోగా జరుగుద్ది, గ్రాడ్యువల్గా. అంటే నెమ్మదిగా పుట్టిన బిడ్డ ఎదుగుతూ ఉంటాడు కొన్ని సంవత్సరాలు. అట్లాగనే బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా నెమ్మదిగా ఎదగాలి, నెమ్మదిగా ఎదుగుతారు గ్యారంటీగా. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి పని చేస్తాడు. కాబట్టి బాప్టిజం అనేది ఇంపార్టెంట్. ఎవరెవరు నీళ్ళల్లో బాప్టిజం తీసుకుంటున్నారో వారందరూ కూడా సంఘములోను, క్రీస్తు శరీరములోను అడుగు పెడుతున్నారని అర్థం. వారికి ప్రభు బల్లలోను ఆయన రక్తమును, శరీరమును తీసుకునే అర్హతను దేవుడిస్తున్నాడు. స్తోత్రం చెప్దామా? ఇంకను ఎవరైనా, ఇటు యవన బిడ్డలు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ, వృద్ధాప్యములు ఉన్నవారు కానీ, ఇంకను మీలో ఎవరైనా బాప్టిజం తీసుకోకుండా ఎవరైనా ఉంటే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను,
యేసు నీ కొరకు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి 2000 సంవత్సరమైంది. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు మీరు రక్షణ పొందాలి అంటే ఫస్ట్ యేసును నమ్మాలి. ఆయన అనుగ్రహించిన రక్షణను నమ్మాలి. నమ్మిన దానికి గుర్తుగా మీరు నీళ్ళల్లో బాప్టిషన్ తీసుకోవాలి. ఇంకను మీరు ఎవరైనా తీసుకోకుండా ఎవరైనా ఉంటే తీసుకోవటానికి త్వరపడండి. మీకు నేను సమయం ఇస్తాను. నేను తీసుకోవటానికి రెడీగా ఉన్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు నీళ్ళలో దిగి లోపలికి రండి. నేను రెడీగా ఉన్నాను బాప్టిషన్ తీసుకోవటానికి, నాకు బాప్టిషన్ కావాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ముందుకు వచ్చేయండి. తొట్టి లోపలికి వచ్చేసి కొంచెం ఇటువైపు ఇదిగో ఈ దినము మొట్టమొదటిగా బాప్టిషన్ తీసుకోవటానికి ఒక బిడ్డ వచ్చినందుకు మన 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయ్యా మీ పేరు చెప్పండి. కృష్ణయ్య గారు ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేస్తే బాప్టిషన్ తీసుకోవటానికి ముందుకు వచ్చారా, లేక మీరే మనస్ఫూర్తిగా తీసుకోవటానికి ముందుకు వచ్చారా? ఓకే, మీరే మనస్ఫూర్తిగా తీసుకోవటానికి ముందుకు వచ్చారు. చాలా సంతోషం. బైబిల్లో యేసు ప్రభు 2000 సంవత్సరానికి ముందు ఈ లోకానికి ఒక మానవుడిగా అవతరించి తనకు 33.5 సంవత్సరం వయస్సు వచ్చినప్పుడు నా పాపములన్నిటినీ తన మీద మోసినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఆయన మోయటం మాత్రమే కాదు, ఆ పాపములకు శిక్ష అనుభవించాడు, మరణించాడు, రక్తము కార్చాడు. ఆయన రక్తం అంటే మన ప్రతి పాపములను కడిగి శుద్ధీకరిస్తుందట. యేసును నమ్ముట వలన మనం పాప క్షమాపణను పొందుతున్నాం, రక్షణను పొందుతున్నాం, నిత్య జీవమును పొందుతున్నాం. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు. అక్కడ నుండి ఆయన తిరిగి రానై ఉన్నాడని బైబిల్లో రాయబడి ఉంది. ఈ విషయాలని మీరు విని ఉండవచ్చు, వినకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను. యేసు మీ రక్షకుడు, మీ పాపములను క్షమించాడు, మీ పాపములను తీసివేశాడని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా? వెరీ గుడ్. ఆయనను నమ్ముట వలన మీ పాపాలన్నీ క్షమించబడతాయని మీరు స్థిరంగా నమ్ముతున్నారా? ఓకే, మీరు నమ్మినట్లయితే నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేయండి. నేను ఏ మాట పలుకుతానో అదే మాట మీరు పలకాలి. పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు నీ బిడ్డగా నేను మారుటకు మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి నీకు వందనములు. ఇదిగో నా పాపములను క్షమించుటకు, నా పాపములను తీసివేయుటకు, నా స్థానములో సిలువ మీద మరణించుటకు నీ ప్రియ కుమారుడైన యేసును ఈ లోకములోనికి పంపినందుకు నీకు వందనాలు చెల్లించండి. ఆయనను నమ్ముట వలన నా పాపములు క్షమించబడుతుందని నేను నమ్ముచున్నాను. నన్ను క్షమించండి. నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను క్షమించండి. ఇక నుండి నేను నీ బిడ్డగా జీవిస్తాను, నీ వాక్యమునకు అనుకూలముగా జీవిస్తాను, నీ సంఘముతో కలిసి జీవిస్తాను, యేసు మాటలను చదివి ధ్యానిస్తాను. ఆయన రాకడ పర్యాంతరము వరకు నేను సాక్షిగా ఉంటాను అని నేను నీ ఎదుట ప్రమాణము చేస్తున్నాను. యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. అదేవిధంగా దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నేను చెప్తున్నాను, నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి ఎదుట మీరు ఒప్పుకున్నారు, యేసు ఎదుట ఒప్పుకున్నారు. ఇటు పరలోకమందున్న దేవదూతలు కానీ ఈ చుట్టూ ఉన్న సంఘ విశ్వాసులందరూ చూస్తుండగా మీరు ఈరోజు బాప్టిషన్ తీసుకోబోతున్నారు. బాప్టిషన్ ఇచ్చిన వెంటనే మీరు గుర్తుపెట్టుకు మీరు దేవుని బిడ్డగా మారారు, మీరు నీతిమంతులుగా మారారు. కాబట్టి గతంలో చేసిన పొరపాట్లను బట్టి ప్రజలు మిమ్మల్ని విమర్శించిన పట్టించుకోగాక. మీరు దేవుని బిడ్డవు, మీరు దేవుని రాజ్యానికి వారసుడుగా మారారు. ప్రభు మీ కొరకు రానై ఉన్నాడు. కాబట్టి ఆ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి సంఘము ఎదుట, దేవుని ఎదుట మీకు నేను నీళ్ళల్లో బాప్టిసం ఇస్తున్నాను.
ఇక్కడ నుండి దేవుడు మీకు మీరు నమ్ముతున్నారా? మీరు గతంలో ఎన్నో దేవతలను పూజలు చేసి ఉంటారు, కానీ ఇక నుండి యేసు ప్రభుని నమ్మిన తర్వాత వాటి జోలికి మీరు వెళ్ళకూడదు. యేసు ప్రభు మీకు దేవుడు, యేసు ప్రభువే మీకు దేవుడు, ప్రభు, రక్షకుడు, రాజుగా మీరు నమ్మాలా. మీరు నమ్ముతారా? మీరు ఎక్కడ ఉన్నా చర్చికి రావాలి ఖచ్చితంగా. ఆదివారం ఇక్కడే ఉంటారు. అట్లాగనే మీరు కూడా నలుగురిని, ఇతరులను యేసు ప్రభు నమ్ముకోండి అని మీరు కూడా చెప్పాలి. సరే, ఈ రోజు నేను మీకు నీళ్ళలో ఈ బాప్టిషన్ ఇచ్చిన తర్వాత మీరు సంఘములో ఒక సభ్యులుగా మారుతున్నారు. మీకు ప్రతి నెల బల్ల అంటే ప్రభు రక్తము, ప్రభు శరీరం ఇస్తూ ఉంటారు. మీరు క్రమము తప్పకుండా వచ్చి తీసుకోవాలి. ఎవరు ఏది చెప్పినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా మీరు ఎవరిని విడిచిపెట్టకూడదు. యేసయ్యని ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. కష్టాలు వచ్చినా ఒకవేళ మీ అల్లుడే వద్దంటాడు, సరేనా? ఇంకొక పాస్టర్ గారు వచ్చి ఈ గుడికి వద్దంటారు, మీరేం చేయాలా? నా దేవుడు కావాలా. ఇంకొక పాస్టర్ వస్తారు, అక్కడ కూడా మా దేవుడే అంటాడు. ఆ పాస్టర్ గారు వీళ్ళతో పోతారా? పోరు కదా. వీళ్ళందరూ రమ్మంటారు, కొత్త గుడి కడుతున్నాం అని. వెళ్తారా మీరు? వెరీ గుడ్. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన మొక్కుబడిని బట్టి, ఇదిగో ఈ రోజు మీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్టిషన్. సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా, నేడే యేసు నతకు రాము, నేడే యేసు నతకు రాము. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ బిడ్డను ఈరోజు నూతన సృష్టిగా మీరు చేసినందుకు స్తోత్రం. నీ కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి నూతన బిడ్డగా జన్మించుటకు మీరు చూపిన కృప కొరకు స్తోత్రములు. ఇదిగో వెంకటరమణగా పిలువబడుతున్న ఈ బిడ్డ ఇక నుండి శారమ్మగా మీరు మార్చినందుకు స్తోత్రం. ఈ దినము నుండి ఈ బిడ్డ శారమ్మ, ఆమె జీవితాంతం నీకు నమ్మకస్తురాలుగా ఉండటకు సహాయం చేయండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నీకు, నీ సన్నిధికి దూరం కాకుండా నీ బిడ్డను కంచివేసి కాపాడమని, ఇది నీ రాకడ పర్యాంతరం వరకు నీ బిడ్డ నమ్మకమైన విశ్వాసిగా ఉండటకు సహకరించు. యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మంచిది మామ, మంచిది మామ. రండి, మీ పేరేంటి చెప్పండి? ఇక నుంచి శారమ్మ. ఏం పేరు చెప్పండి? శారమ్మ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. తెలియచేయండి. ఇదిగో ఈరోజు ఇద్దరు బాప్టిషన్ తీసుకోవటానికి దేవుడు కృపను చూపినందుకు మనమందరం రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. రాజ్యములో ఇద్దరు జన్మించారు నూతనముగా.
ఒకరు క్రీస్తు దాసుగాను, మరొకరు శారమ్మగాను ఆశీర్వదించండి. ఇంకను అనేకులు రక్షణ పొందని వారు ఎందరో ఉన్నారు. వారందరూ ఎరిగి రక్షణ పొందుకుని నీ రాజ్యానికి వారసులుగా మారుటకు సహకరించమని, ఇది ఇంతవరకు ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు నీ కృపదోర నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నా, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చేతుల పైకి ఒకసారి అందరు కలిసి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మంచిది. సాయంత్రం త్వరగా రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్. రండి అందరూ.